థ్యాంక్ యూ. సో సార్, ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నేను మిమ్మల్ని చూస్తున్నాను. అమ్మా సో మీ సంగీత ఈ జర్నీ ఇంతకు ముందు రోజులు ఇనీషియల్ డేస్ గుర్తు చేసుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలా మార్పులు చాలా చాలా మార్పులు. అంటే True. మేము స్టార్టింగ్ చేసినప్పుడు మ్యూజిక్ అప్పట్లో కేవి మహోదయన్ గారు, మా గురుగారు చక్రవర్తి గారు, తర్వాత ఇంకా వి కుమార్ గారు అని పెద్ద పెద్ద లెజెండ్స్, గ్రేటెస్ట్ కంపోజర్స్. వాళ్ళు రియల్ లెజెండ్స్. మమ్మల్ని ఊరికి లెజెండ్ అనికండి. ఓకే, దే ఆర్ ద రియల్ లెజెండ్స్. అలాగా రాజన్ నాగేంద్ర గారు, శంకర్ గణేశన్ తమిళ్లో, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఆఫ్ కోర్స్ ఇళయరాజా గారు. ఇంతమంది దీంట్లో మేము రావటం అనేది ఎంత కష్టమైన పని. ఎవరికాళ్ళు వాళ్ళ సొంత స్టైల్ ఉంటేనే, ఓన్ స్టైల్ ఉంటేనే ఎవరైనా పైకి రాగలరు. నేను ఇళయరాజా ఇలా చేసి అది ఇంకోలా చేసి చేస్తే రావచ్చు కొంతవరకే అది, బట్ లాంగిటీ ఉంటుంది. అలాగా మాకు సొంతగా నేను చిన్నప్పటి నుండి నేను డ్రమ్స్ వాయించేవాడిని డ్రమ్మర్గా. అది నాకు హెల్ప్ అయింది. తర్వాత నేను కంపోజర్ అయిన తర్వాత రిథమ్ సెన్స్ గిటార్ నేర్చుకున్నాను. 3 monthsలో వచ్చేసింది నాకు గిటార్. అంటే ఒక సాధన. ఏదన్నా మనం మనసులో సంకల్పం పెట్టి సాధిస్తే, ఒక సీరియస్గా తీసుకొని చేస్తే 3 monthsలో ఎవరికి రాదు గిటార్ అని. 3 years పట్టుద్ది గిటార్. అటువంటిది నాకు 3 నెలల్లో సాధన చేశాను. రాత్రింబవళ్ళు సాధన చేశా. ఆ సరస్వతి అనుగ్రహించింది, ఇచ్చింది. అప్పుడు నేను గిటార్ ప్రాక్టీస్ చేసేటప్పుడే నేను కొన్ని ట్యూన్స్ కంపోజ్ చేసుకునేవాడిని. అంటే వెస్టర్నైజ్డ్గా ఉండేది. ఆ కార్డ్స్ని బట్టి అలా కంపోజ్ చేసి ఆ నాలెడ్జ్ అక్కడ నుండి అది స్టార్ట్ అయింది. బట్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నా అసలు అనుకోలేదు. అసలు నాకు అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని నాకు ఆ కోరికే లేదు. సాంగ్స్ ని చూడడం, సినిమాల్లో ఈ మామూలు చూడడం, ఎంజాయ్ చేయడం. నాకు ఎంజీఆర్ గారు అంటే చాలా ఇష్టం. తమిళనాడు మేము పుట్టి పెరిగింది చెన్నై, తమిళనాడు. ఎంజీఆర్ గారు అంటే మాస్ హీరో అయినా శివాజీ గణేశన్ గారు, వీళ్ళిద్దరంటే నాకు, అంటే ఎంజీఆర్ గారు అంటే కోర్ ఫ్యాన్ నేను. అంత ఇష్టం ఆయన అంటే. ఆయన సినిమాలన్నీ మాస్ కదా, కంప్లీట్ ఫస్ట్ డే వెళ్ళిపోతాను. స్కూల్ కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోతాను. ఇంట్లో కూడా ఎవడో తెలియదు, అలా వెళ్ళిపోతుంటాను అనమాట. అంత క్రేజ్ నాకు ఎంజీఆర్ గారు అంటే. అలాగా నాకు మాస్ అక్కడి నుండి నాకు మ్యూజిక్లో కొంచెం ఇంట్రెస్ట్ రావటం. అది నేను రాజ్ ఇద్దరు, నేను చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడిని. బిగినింగ్ నా కెరీర్ బిగినింగ్ విత్ రమేష్ నాయుడు గారు రికార్డింగ్లో, కచేరీలో వాంచడంలో రామకృష్ణ గారు, బి వసంత గారు. వాళ్ళదే నేను నరసరావుపేటలో ప్రోగ్రామ్కి ఫస్ట్ టైం గిటార్ వాయించాను. కచేరీ అంటే మామూలు పెళ్లి కచేరీలో ఉంటుంది. అంటే అప్పటికి మీకు ప్రాక్టీస్ ఉంది? అప్పుడే అదే అరంగేట్రం అనమాట. చిన్న చేస్తుంటే సరే ఎంకరేజ్ చేయాలి కదా, పాప నన్ను తీసేయలేరు వాళ్ళు. అప్పుడు పెద్దగా వాయించేవాడిని కాదు, మెలడీ వాయించేవాడిని కాదు. కార్డ్స్ వాయిస్తాను నేను, మెలడీ వాయించేవాడిని కాదు. తర్వాత అన్ని నేర్చుకొని తర్వాత గిటారిస్ట్గా చక్రవర్తి గారి దగ్గర కొంచెం ఒక 7-8 years ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తాను. అప్పుడు రాజు కూడా అక్కడ జాయిన్ అయ్యాడు అనమాట. నేను రాజు ఇద్దరు కలిసి అక్కడ మా గురుగారు వర్క్స్ అన్ని నేను చేసేవాడిని. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అన్ని, కొన్ని పాటకి బ్యాక్గ్రౌండ్స్ అని గురుగారి దగ్గర అన్ని ఆయన అంత ఎంకరేజ్ చేసేవాడు చక్రవర్తి గారు. అలా చేస్తూ మాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోయింది మ్యూజిక్ మీద. అంటే నేను ఎక్కువ హాలీవుడ్ స్కోర్స్ వింటాను నేను. నాకు మామూలు హిందీ సాంగ్స్ కూడా వినోడు కాదు. రాజు హిందీ అంటే ఎన్సైక్లోపీడియా, ఏ పాట అడిగినా పాడేస్తారు మా రాజు. నేనంతా వెస్టర్న్, కంప్లీట్గా ప్యూర్ సౌండ్ ట్రాక్స్, ఈ వెస్టర్న్ ఎక్కువ వింటూ ఉంటాను నేను. అలాగ నాలెడ్జ్ మా ఇద్దరు ప్యాచప్ అయ్యాం అక్కడ. ఫస్ట్ రాజుకే ఛాన్స్ వచ్చింది, అంటే మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్. నాకు అసలు నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నా అనుకోలేదు అసలు. రాజు చెప్పాడు, కోటి మన ఇద్దరు ఇక్కడ వర్క్ చేస్తున్నాం కదా, ఇద్దరు నాకు ఛాన్స్ వచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్, మన ఇద్దరు కలిసి చేద్దాం అన్నాడు. లేదురా నీకు వచ్చింది కదా, నువ్వే చేసుకో రాజు. ఎందుకు లేదు, రేపు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా నీకు ఒక మనిషి కావాలి కదా, మనం అండర్స్టాండింగ్ కుదిరింది కదా మన ఇద్దరు చేస్తున్నాం. అప్పుడు రాజు చెప్పిన తర్వాత యాక్సెప్ట్ చేసి ఫస్ట్ సినిమా మోహన్ బాబు గారు హీరోగా ప్రళయ గర్జన అనే సినిమా 1984లో అప్పుడు స్టార్ట్ చేసాం కెరీర్ అనమాట. ఫస్ట్ సాంగ్ చేయగానే మోహన్ బాబు గారు పంపించాం, ఫుల్ మెలడీ సాంగ్ అది. అప్పట్లో మోహన్ బాబు గారు కూడా కొంచెం మాస్ హీరోగా వస్తున్నాడు ఆయన, మంచి సబ్జెక్ట్స్ చేస్తున్నాడు ఆయన. అప్పుడు నీ బుగ్గ మీద సిగ్గులన్నీ మొగ్గలేలా, ఆ సిగ్గుతోనే దగ్గరయ్యే పగ్గమేలా, మోమాటమా ప్రియా ప్రియా ఆరాటమా, ఇది మెలడీ ఫస్ట్ సాంగ్. ఈ ట్యూన్ కూడా నాన్నగారు ఇచ్చారు నాకు. అది మా నాన్నగారు ఫస్ట్ సినిమా నేను చేస్తానని చెప్పి ఆ ట్యూన్ నాన్నగారు ఇచ్చారు నాన్నగారు నాకు. అది నాన్నగారు ఇప్పుడు ఇచ్చి ఆయన ఆశిస్తే నేను చాలు రాజేశ్వర గారు నాన్నగారు ఎవరు తెలుసు కదా,
ఎస్ రాజేశ్వరరావు గారు ద గ్రేటెస్ట్ లెజెండ్. తెలుగు జాతికే కాదు అంటే భారతదేశానికి ఆయన ఇచ్చినటువంటి సంగీతం అజరామరమైనటువంటి సంగీతం. అటువంటి మహానుభావుడికి తనయుడిగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. అలాగే మా ఇద్దరు కెరీర్ స్టార్ట్ అయింది కంపోజర్ రాజ్ గారిది. ఎస్. సో మీ ఇద్దరికి అంటే ఇట్లా మీది హాలీవుడ్ స్టైల్ అన్నారు, రాజ్ గారిదేమో బాలీవుడ్ స్టైల్ అన్నారు. సో ఇద్దరు మాట అంటే ఇనిషియల్ గా మనం ఇలా చేద్దాం అనే దగ్గర ఎక్కడైనా అసలు క్లాష్ ఎందుకు వస్తుంది? మ్యూజిక్ కదా, ఇంకా బెటర్మెంట్ కోసం చూస్తాం మేము. ఇక్కడ ఇద్దరు పేర్లు ఉన్నాయి కదా, బ్రాండ్ అక్కడ. మా ఇద్దరు పేర్లు కన్నా మా ఫాదర్ పేర్లు ఉన్నాయి కదా. ఆయన టీవీ రాజు గారి కొడుకు, నేను రాజేశ్వర గారి కొడుకు. ఇది మళ్ళీ మా ఫాదర్స్కి ఇది అవ్వకూడదుగా, ఏంట్రా పండిత పోతే సొంట అనకూడదు కదా మళ్ళీ రేపు. అని అలా కష్టపడ్డాం. కానీ ఆ ఇద్దరు టేస్ట్ అలా ఉండడం వల్ల కొత్త రకమైన మ్యూజిక్ ఇవ్వగలిగాం, ట్రెండ్స్ క్రియేట్ చేసాం కదా. ఇంతో నేను ఛాలెంజ్గా చెప్పగలను, మేము చేసిన మ్యూజిక్ మళ్ళీ ఫ్యూచర్లో ఎవరు చేయలేరు, అటువంటి బీట్స్ ఎవరు క్రియేట్ చేయలేడు. ఇదైతే నేను ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే నేను కాలరెడ్డి చెప్తాను, ఎందుకంటే అన్ని రకాల బీట్స్ తోటి మేము చేసాం. కానీ మా ప్రేక్షకులు వాళ్ళు ఆదరించారు. కొత్త రకమైన పాటలు అంటే ఆ రోజుల్లో ఒకే బీట్ ఉండేది. మా గురుగారు చక్రవర్తి గారు అంతే 6/8లో ఉన్నట్టు టక్కటానికి ఇదే నడక. అది కే మాధవన్ గారు ఆయనకు సాఫ్ట్గా, ఆయన ఒక మెలడీ ఆ టైప్. మేము వచ్చేసరికి ఎలక్ట్రానిక్ విత్ బీట్ అండ్ మెలడీ, ఏది మిస్ కాకుండా. మెలడీ మిస్ అవుతూ మళ్ళీ పాట బతకదు. మెలడీ ఉంటూ దానికి బీటు ఎలక్ట్రానిక్స్ యాడ్ చేసి దాంతోపాటు రికార్డింగ్ ఎలా చేయాలి, ఇన్ని రకాలుగా అది బై ప్రాక్టీస్ బై ఎక్స్పీరియన్స్ అది సంపాదించుకోను. చాలా కష్టపడ్డాం అమ్మా, ఊరికే ఓవర్ నైట్ రాలేదు మేము. ఎప్పటి నుండి ఇప్పుడు 84లో స్టార్ట్ చేసాం మా కెరీర్. అన్ని చిన్న సినిమాలు, అంటే చిన్న బడ్జెట్ సినిమాలు అలా చేసుకుంటూ మాకు తర్వాత ఫస్ట్ మోహన్ బాబు గారు అయ్యారా, తర్వాత సుమన్ గారు హీరోగా చాలా సినిమాలు చేసాం. అన్ని మ్యూజికల్ హిట్స్ ఆయన కూడా అప్పట్లో. చిన్న బడ్జెట్లే, అంటే జేమ్స్ బాండ్ 999 అని ఇలా ఈ టైప్ సినిమాలు వచ్చి మాకు ఎలక్ట్రానిక్స్ ఇంకా బాగా యూజ్ చేయాలి, మాకు ఇంట్రెస్ట్ అనమాట. మా స్టైల్ సినిమాలు వచ్చేది, కానీ జనాలకి వెళ్ళేవి కావాలి సినిమాలు పెద్దగా. అంటే అప్పుడంతా కేవి మాధవ్ గారు, చక్రవర్తి గారు ఈ మ్యూజిక్స్ ఎక్కువ వినేవాళ్ళు. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ జనాలకి వినే అంత నాలెడ్జ్ రాలే ఆ రోజుల్లో. కానీ మాకు అదంతా ఎక్స్పీరియన్స్ అయింది. అంటే అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అన్ని ఓ కీబోర్డ్స్ ఇలా ఉంటుంది, ఇది టోన్స్ ఇలా ఉంటుంది, దీన్ని ఇలా రికార్డ్ చేయొచ్చు. ఇన్ని ఎక్స్పీరియన్స్ మాకు అలా వర్క్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది బాగా.